2017లో జరిగిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసు స్టిల్ ఇప్పటికీ కూడా పెండింగ్ లోనే ఉంది. వారికి గాని వారి కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. దానికి కారణం పోలీసు వ్యవస్థదా, కోర్టుదా, లేకపోతే నడిపించే ప్రభుత్వానిదా ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 17, 2017న సుగాలి ప్రీతి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ హాస్టల్లో దారుణంగా మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేశారు. మే 28, 2018లో ఉన్న సైంటిఫిక్ ఆధారాలను పక్కదోవ పెట్టి అవన్నీ పక్కన పెట్టి దోషులను రక్షించేలాగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసుల అలసత్వంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థన మేరకు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పజెపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 28, 2020న జీవో 56 జారీ చేసి నిద్రపోయింది. ఫిబ్రవరి 23న సిబిఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ కాపీ పిటిషనర్కి ఇవ్వలేదు. కోర్టులో అడిగితే అది రిటర్నింగ్ అయిందని చెప్పారు. ఫిబ్రవరి 13, 2025న సిబిఐ కౌంటర్ 4 ఏళ్ల తర్వాత దాఖలు చేసింది. 90 రోజుల్లో పరిష్కరించవలసిన పోస్కో కేసును దాదాపు 9 సంవత్సరాలు తీసుకెళ్తున్న పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సిబిఐ తీరును చూస్తే సిగ్గేస్తుంది. సందిట్లో సడేమియా అంటూ కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారని తెగ మదన పడిపోతున్నారు. బ్లూ ఛానళ్లు మైకులు పట్టుకుని సుగాలి పార్వతి గారింటికి వెళ్ళటం, పేడ్ యూట్యూబ్ ఛానల్ అన్ని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం చూస్తే వాళ్ళకి కాస్త విషయ పరిజ్ఞానం ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తుంది. ఫిబ్రవరి 12, 2020న కర్నూలు వచ్చి సుగాలి ప్రీతి తల్లికి అండగా నిలిచి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని కేవలం హ్యాష్ ట్యాగే కాదు, ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఆమెకు ఆమె కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పినప్పటి నుంచి కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టే ఇంకా ఆ కేసు ఇప్పటి వరకు సజీవంగా ఉంది. సుగాలి ప్రీతి గారి తల్లిని పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసింది లేదు. జై హింద్.